హలో గైస్, నమస్తే. గైస్, మీకు తెలుసా? ఆల్మోస్ట్ బెయిల్ వచ్చిన తర్వాత 10 అవర్స్ అల్లు అర్జున్ గారిని అయితే విడవలేదనమాట. దీనికి పర్టికులర్ కారణం ఏంది అని చెప్పేసి మనం మాట్లాడుకుందాం. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ గారిని వాంటెడ్గా బెయిల్ రావద్దు అని చెప్పేసి ఫ్రైడే రోజు అరెస్ట్ చేయించారంట. ఇంత కాంట్రవర్సీ ఎందుకు, ఇంత పగ ఎందుకు, ఎవరి మీద పగ ఉంది? తెలంగాణ గవర్నమెంటే మెయిన్ పాత్ర అని చెప్పైతే చాలా కమెంట్స్ అయితే చూస్తున్నాం మనము. నేనైతే ఎలాంటి కమెంట్ చేయట్లేదు guys. నేను ఏదైతే ప్రజలు మాట్లాడుతున్నారో దాని గురించే మాట్లాడదామని అయితే వచ్చాను నేను. అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన మీద చాలా రెస్పెక్ట్ ఉంది. దాని గురించి అయితే నా వీడియోస్ చూడొచ్చు. కంటిన్యూస్‌గా లాస్ట్ 4, 5 వీడియోస్ అల్లు అర్జున్ గారి మీదనే ఉన్నాయి. 'పుష్ప 2' ఎప్పుడైతే రిలీజ్ అయిందో నన్నైతే ఫుల్ బిజీ చేసింది. అలాగే అల్లు అర్జున్ గారిని కూడా బిజీ చేసింది అనుకోవచ్చు. సో గైస్, అసలు ఏం జరిగింది, ఏం లేదు మొత్తం మాట్లాడుకుందాం మనమైతే. ఆహ్, ఒక్క నిమిషం. గైస్, నాకు అల్లు అర్జున్ గారి పిఏ దగ్గర నుంచి అయితే మెసేజ్ వచ్చింది. అల్లు అర్జున్ గారు ఇప్పుడు ఫ్రీగా ఉన్నారంట, మాట్లాడుకోవచ్చు అని చెప్పడానికి. ఒక 2 మినిట్స్ గైస్, ఒక్కసారి మాట్లాడేసి అయితే వస్తాను. సార్ ఐఎమ్ సో హ్యాపీ మీరు బయటకు వచ్చారని చెప్పేసి. చూడడానికి మీరు చాలా టైర్డ్గా కూడా అనిపిస్తున్నారు. మాట్లాడుకోవడానికి కొంచెం రెస్ట్ అయితే తీసుకోండి. అవును సార్, కోర్ట్ ఆర్డర్ చాలా స్పెసిఫిక్గా అయితే ఉంటుంది కదా సార్. ఎప్పుడైతే మనకు ఆర్డర్ వచ్చిందో ఇమీడియట్లీ రిలీజ్ చేయాలి అని చెప్పేసి. డిస్పైట్ మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఈ ప్రొసీజర్, ఆ ప్రొసీజర్ అని చెప్పి టైం అయితే తీసుకుంది కదా. దాని గురించి ఒకసారి తీసుకోవాలి సార్. వాంటెడ్లీ అనిపిస్తుంది మాకైతే. మేమైతే వాంటెడ్లీ అనుకుంటున్నాం ఇదైతే ఏదైతే జరిగిందో. ఇప్పుడైతే ఏం లేదు సార్, మీరైతే మంచిగా రెస్ట్ తీసుకొని నేనైతే వీడియో పెడుతున్నాను. ఆ, అవును, మన ఛానల్లోనే పెడుతున్నాను. సేమ్ మిస్టర్ బీవీకే షార్ట్స్. సరే అన్నట్టు. ఓకే, థ్యాంక్ యూ. రెస్ట్ తీసుకోండి సార్. గైస్, అయిపోయింది. అల్లు అర్జున్ గారితో అయితే మాట్లాడాను. చాలా టైర్డ్గా అయితే ఉన్నారు అల్లు అర్జున్ గారు. కానీ గైస్, నాకు ఇది అర్థం కాలేదు. జనరల్గా మీకు తెలుసు కదా, ఇప్పుడు రీసెంట్గా చాలా మంది పెట్టిన క్వశ్చన్స్ ఎందుకు ఇంతగానం ఉంది అని చెప్పేసి. జనరల్గా ఈ మొత్తం పేరు ఈ కాంట్రవర్సీకి కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయకుండా ఈ ఫార్మాలిటీ, ఆ ఫార్మాలిటీ అని చెప్పేసి లేట్ చేయడానికి, దీనికి ప్రతి ఒక్క కారణం మొత్తం అన్ని పాయింట్స్ ఒకటే దగ్గర తీసుకొని వెళ్ళైతే ఆగుతున్నాయి. ఆ పాయింట్ ఏదో కాదు. Thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్, ముఖ్యమంత్రి సారీ గారు 'పుష్ప 2' మూవీ రిలీజ్ ముందు ఒక ఈవెంట్ అయితే చేశారనమాట హైదరాబాద్‌లో. సో, ఆ ఈవెంట్‌లో పేరు అంటే రేవంత్ రెడ్డి గారి పేరు తీసుకునేటప్పుడు కొంచెం తడబడ్డారనమాట. దాని గురించి పగబెట్టుకుంటున్నారు అని చెప్పేసి అయితే టాక్స్ అయితే నడుస్తున్నాయి. చాలామంది డైరెక్ట్ కమెంట్స్ కూడా చేస్తున్నారనమాట. సో గైస్, ఆ రోజు ఏం జరిగింది అనేది క్లియర్‌గా చెప్తాను ఒకసారి. అంటే గౌరవనీయులు అయిన రేవంత్ రెడ్డి గారు అని చెప్పేటప్పుడు కొంచెం తడబడ్డారు అల్లు అర్జున్. దాని గురించి కొంచెం పాజ్ ఇచ్చి దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు. ఆబ్వియస్‌లీ గైస్, ఒక్కొక్కసారి మనం ఏదైనా ప్యూర్‌గా మాట్లాడాలి అనుకుంటే ఆ వర్డ్స్ ఒక్కొక్కసారి మనకి టంగ్ ట్విస్ట్ అవుతది. రైట్. అలాగే జరిగింది అల్లు అర్జున్ గారు గూడా. సో, ఈ చిన్నదాన్ని మనసులో పెట్టుకొని అయితే ఇలా చేశారనుకుంటున్నారు. కానీ గైస్, ఎంతవరకు రేవంత్ రెడ్డి గారి హ్యాండ్ ఉందో లేదో మనకు తెలీదు. దాని మీద మనం డైరెక్ట్ క్వెషన్ వేయలేము. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారు స్పెసిఫిక్‌గా మీడియా పీపుల్ చెప్పారో, ఏది ఏమైనా గానీ ఈ రేవతి గారి కుటుంబం ఏదైతే ఉందో వాళ్ళకి మాత్రం అండగా ఉంటానని చెప్పేసి. ఇంకో 20 ఇయర్స్ నుంచి నేనైతే మూవీస్‌కెళ్తున్నాను. ఎవ్రీ టైమ్ ఎప్పుడైతే నా మూవీ రిలీజ్ అవుతుందో నేను థియేటర్‌లోనే వెళ్లి చూస్తాను. ఎప్పుడు ఇలా కాలేదు. దిస్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ అని చెప్పేసి అయితే చెప్పారు. కానీ హ్యాట్స్ ఆఫ్ గైస్ అల్లు అర్జున్ గారు. ఎందుకంటే అంత అయినా కూడా ఇప్పుడు జైలుకెళ్ళేసి వచ్చింది. జనరల్‌గా అయితే ఎవరైనా రివెంజ్ పెట్టుకుంటారు కదా గైస్. కానీ అల్లు అర్జున్ గారు రివెంజ్ అయితే పెట్టుకోలేదు. ఆ ఫ్యామిలీకి ఇంకా నేను అడ్డుంటానని చెప్పి అయితే క్లియర్‌గా చెప్పారనమాట. ఏది ఏమైనా గానీ. సో, దాని గురించి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అల్లు అర్జున్ గారికి. ఆహ్, నా నా ఫుల్ సపోర్ట్ అయితే అల్లు అర్జున్ గారికే. ఏది ఏమైనా గానీ ఇప్పుడైతే అల్లు అర్జున్ గారు బయటొచ్చారు కదా, ఈ సిట్యుయేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో అతనికి మంచిగా తెలుసు అల్లు అర్జున్ గారికి. ఇంకా చాలా మంది సపోర్ట్ చేయడానికి కూడా ఉన్నారు. సో, అందరూ తన సపోర్ట్ ఎక్స్‌టెండ్ అయితే చేయండి అల్లు అర్జున్ గారికి అని చెప్పి కోరుకుంటున్నాను. థాంక్ యూ గైస్.